మెగాస్టార్ చిరంజీవి గారి అర్ధాంగి కొణిదెల సురేఖ గారికి తెలంగాణ ప్రభుత్వం కీలకమైనటువంటి బాధ్యతలను అప్పచెప్పింది. తెలంగాణలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి నూతన పాలక మండలి కమిటీని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ పాలక మండలి కమిటీలో సురేఖ గారికి సభ్యురాలిగా తెలంగాణ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. దీని మీద ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీని గురించి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారు. వారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. మెగాస్టార్ చిరంజీవి గారి అర్ధాంగి అయినటువంటి కొణిదెల సురేఖ గారికి తెలంగాణ ప్రభుత్వం కీలకమైనటువంటి బాధ్యతలను అప్పచెప్పింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి సంబంధించి ఇప్పుడు నూతన పాలక మండలి కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో సభ్యులుగా కొణిదెల సురేఖ గారిని నియమించడం జరిగింది. ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు చిరంజీవి గారు అంటే మనం చూసాం, ఆయన యొక్క రాజకీయ నాయకుడిగా కూడా మనకు తెలిసిన వ్యక్తే. ఎందుకంటే యాక్చువల్లీ చిరంజీవి గారు అంటేనే సినిమా నటుడు అని, కానీ ఆ తర్వాత రాజకీయాల్లోకి రావటం, రాజకీయాల్లో ప్రజారాజ్యం పార్టీ పెట్టడం, తర్వాత దాన్ని తీసుకెళ్ళి విలీనం చేయటం కాంగ్రెస్లో, సెంట్రల్ మినిస్టర్గా ఉండటం కానివ్వండి. సెంట్రల్ మినిస్టర్గా ఉన్నప్పుడు అంతవరకు అంటే గవర్నమెంట్ ఉన్నంత వరకు కాంగ్రెస్లో యాక్టివ్గానే ఉన్నారు. గవర్నమెంట్ ఎప్పుడైతే పోయిందో అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నానని కానివ్వండి, నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు, నేను రాజకీయాలు ఉండను, సో నేను సినిమాలు చేసుకుంటాను, నేను నటించలేను, నేను బయట వెళ్తే నటించలేటం, నేను నటించలేను, నాకు సినిమాలే కన్వీనియంట్ అనుకున్నారు అని ఆ మాట కూడా ఓపెన్గా నేను చెప్పారులేండి. సో సినిమాల్లోనే అంటే తర్వాత నుంచి సినిమాలు చేసుకుంటా ఉన్నారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ప్రజారాజ్యం తీసుకెళ్లి కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టడం, జనసేన పార్టీ పెట్టడం, సో ఆయన ఇండివిజువల్గా పార్టీ పెట్టుకొని సుదీర్ఘంగా 10 సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. అంటే అది గెలవకపోని పార్టీని అయితే వదలలేదు, అది నడుపుకుంటూ వచ్చాడు. తర్వాత మోదీ గారితో ఇది కానివ్వండి, తెలుగుదేశంతో కూటమి కానివ్వండి, ఒక టర్మ్ కలిసి పనిచేశారు కానీ సీట్లు తీసుకోలేదు, ఇలాంటివన్నీ కూడా జరిగాయి. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అంటే కాంగ్రెస్ సభ్యత్వం ఏమైతే దానిలో ఉంది, లైఫ్ టైం సభ్యత్వం అంటే అది కూడా, సో దాన్ని అయితే రద్దు చేసుకోలేదు. కానీ నేను రాజకీయాలకి అంటే ఆయనకి అది రద్దు చేసుకోవాలి, నేను రిజైన్ చేయాలనే ఆలోచన అనేది లేకుండా ఉండుండొచ్చు. అంటే మన పార్టీలో యాక్టివ్గా లేం కదా, సో అదేం పెద్ద ఫరక్ పడదు కదా, నేను ఏ పార్టీలో లేను అనేది ఆయన అనుకోవటం. సో కానీ మోదీ గారిని కలుస్తున్నారు. తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులైనటువంటి రామచంద్ర గారు, ఆయనతో కూడా బీజేపీ అధ్యక్షులు అందరూ నాయకులు కానివ్వండి అందరూ వెళ్ళి కలవటం కానివ్వండి, సుదీర్ఘంగా 12 సంవత్సరాలు ప్రధాని మోదీ గారు ఉండటం కానివ్వండి, పుష్కర కాలం ఉన్నారు, ఆయన గురించి కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తామని ఇన్వైట్ చేయటం కానీ ఇవన్నీ జరిగింది. సో ఆయన కూడా దాన్ని ఆనందంగా స్వీకరించారు, వస్తాననే మాటలు కూడా భరోసాలు ఇవ్వటం కానీ ఇవన్నీ జరిగాయి. ఉపాసన గారికి కూడా చైర్మన్ పోస్ట్ ఒకటి క్రియేట్ చేసి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు సురేఖ గారికి ఇవ్వటం, సురేఖ గారికి టెంపుల్కి సంబంధించింది ఇస్తే ఎవరు వద్దనరు. ఎందుకంటే దేవుని సేవ చేసుకోవటం, అంటే పార్టీలో ఉన్నారు మా వాళ్ళే అని చెప్పుకోవటానికి కాంగ్రెస్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. కానీ వద్దని చెప్పటానికి ఇప్పుడు ఎవరైనా దేవుడి సేవది రిజెక్ట్ చేయలేం కదా, అది హిందువులైన వాళ్ళు ఎవరు కూడా రిజెక్ట్ చేస్తే అయ్యో ఏ దేవుడికి మనం సేవ చేయలేమా, మనం రిజెక్ట్ చేస్తున్నామని అదొక గిల్టీ ఫీల్ అవుతాం. కాబట్టి రిజెక్ట్ చేయని పోస్టు ఇచ్చారు, సున్నితంగా కూడా తిరస్కరించలేరు దాన్ని. సో అది తీసుకోవటానికి అది యాక్చువల్లీ తీసుకుంటారు, తీసుకోకుండా అయితే ఉండరు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే 18 మంది సభ్యులతో పాలక మండలిని ఏర్పాటు చేశారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సంబంధించి. అలాగే 2 ఏళ్ల పదవి కాలాన్ని నిర్ణయించారు. ఏంటి నిజంగా ఎలా చూడాలంటారు? అంటే ఇక్కడ ఏంటంటే చిరంజీవి గారు మావాడే అని చెప్పుకోవటానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. అంటే చిరంజీవి గారు కాంగ్రెస్ లోనే ఉన్నారు అని చెప్పుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇది ఒక సంకేతం అనుకోవాలంటారా? బీజేపీ వాళ్ళకి ఒక ఇది హింటు, అంటే ఆల్రెడీ మీరు వెళ్తున్నారు వస్తున్నారు, ఏం చేసినా కాంగ్రెస్ లో ఉన్న వ్యక్తి చిరంజీవి
అందుకే మేము పోస్ట్ ఇచ్చామని కానివ్వండి ఉపాసన గారు. కానీ ఉపాసన గారు మోదీ గారిని కలవటం జరిగింది, గతంలోనే వెళ్తున్నారు, కలుస్తున్నారు, వస్తున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళకున్న బిజినెస్ రీత్యా ఏ పార్టీతో అయినా అంటే మెగాస్టార్ చిరంజీవి గారు చాలా సందర్భాల్లో నేను రాజకీయాలకి దూరంగా ఉన్నా కానీ నాకు రాజకీయాలు దూరం కాలేదు, దగ్గరగా ఉన్నాయి అన్నట్లుగా ఆయన ఆ, కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. అంటే అసలు రాజకీయాలతో సంబంధం లేని ఆయన్ని ఎందుకు ఇప్పుడు మళ్ళీ రాజకీయాల్లోకి లాగాలనేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి అంటారు. ఎందుకంటే ముందు ఒక నెల ముందు బీజేపీ వెళ్ళింది. సో ఎక్కడ బీజేపీలోకి అట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోతారేమో, సో ఈ రకంగా ఈ పోస్ట్ ఇచ్చి చెక్ పెట్టాలి. సో ఆయన చుట్టూ 2 పార్టీలు తిరుగుతున్నాయి, బీజేపీ తిరుగుతుంది, కాంగ్రెస్ తిరుగుతున్నట్టే కనపడుతుంది మనకు. ఎందుకంటే గ్యాప్ లో మళ్ళా ఇద్దరు ఏదో ఒక ఈ పోస్ట్ ఇవ్వటం, వాళ్ళు వెళ్ళి కలవటము. మోదీ గారు కూడా పలు దఫాలు మోదీ గారిని కూడా కలిశారు. మోడీ గారిని కూడా చిరంజీవి గారు, ఎందుకంటే ప్రమాణ స్వీకారాల టైంలోనే కావచ్చు, తర్వాత ఢిల్లీ వెళ్ళి కలవటం కానీ ఇట్లాంటి చాలా సందర్భాల్లో కలిసిన విషయాలు తెలిసినవే. కానీ ఆయన రాజకీయ పరంగా ఉండనని సినిమాలకే ఇంపార్టెంట్ ఇస్తానని చెప్పినా కూడా రాజకీయాలు అనేది వదలదు. వన్స్ ఎంటర్ అయ్యారు కాబట్టి తర్వాత అది వదలదామన్నా వదిలే పరిస్థితి కనపడటం లేదు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఆ విధంగానే అడుగులేస్తుంది. సో పోస్టులు ఇవ్వటం వాళ్ళకి, అంటే ఏదో దేవుడు లాంటికి ఇచ్చే పోస్టులను ఎవరు కూడా తిరస్కరించరు కాబట్టి సో ఆ విధంగా లాక్ చేయాలనే విధానం కానివ్వండి. ఓకే, అట్లా వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కాదు కానివ్వండి, దేవుడి సేవకి వినియోగించుకుందామనే దీంతో ఆ విధంగా వాళ్ళ, అంటే ఎట్లాగంటే చిరంజీవి గారు చాలా సున్నిత మనస్తత్వం ఉండే వ్యక్తి కాబట్టి రిజెక్ట్ చేయటం కానివ్వండి, ఆయన ఎవరి మనోభావాలు హర్ట్ చేసేటట్టు మాట్లాడరు కాబట్టి సో దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. కానీ దాని తర్వాత మనతోనే ఉన్నారనేది ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది ప్లాన్ లాగా ఉంది కాంగ్రెస్ చేసేది. ఓకే, నమస్తే.